టేస్టీగా ఈజీగా కరకరలాడే పకోడీ చేసుకుందాం రండి. ఒక్కసారి తింటే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, అందులో కొంచెం టేస్ట్కి సరిపడినట్టు సాల్ట్, అలాగే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. వాటిని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయిన తర్వాత కొంచెం శనగపిండి వేసుకొని వాటిని బాగా మిక్స్ చేయాలి. ఆనియన్స్లో ఉండే వాటర్ అంతా శనగపిండికి అంటుకునేవాలి. తర్వాత అందులోకి కొద్దిగా వాటర్ వేసి పకోడీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఒక కళాయిలో ఆయిల్ వేసి హీట్ చేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా పకోడీ వేసుకోవాలి. పకోడీ వేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఆయిల్ తుడిపోకుండా చూసుకోండి. మొత్తం పకోడీ వేసుకున్న తర్వాత వెంటనే గరిటె పెట్టి కదపకూడదు. అలా చేస్తే పకోడీ సరిగ్గా రాదు. కాసేపు 5 మినిట్స్ తర్వాత పకోడీని రిటర్న్ చేసుకోవాలి. వేరొక వైపు తిప్పుకోవాలి. అంతే అండి. 5 మినిట్స్ తర్వాత పకోడీ అయిపోతుంది. దాన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. టేస్టీగా ఉండే కరకరలాడే పకోడీ రెడీ. మీరు నా ఛానల్ మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.